హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేను రిలీజ్ చేయడం చూసాం సార్. మరి ట్రైలర్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్? ఈ సినిమా బజ్ ఇంకా పెంచే విధంగా ఉందా లేదా? అదేవిధంగా సార్ ఈ సినిమాకి తమిళనాడులో పోటీ అయితే భారీగానే ఉంది సార్. అంటే పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ అరడజన్ చిన్న సినిమాలే ఉన్నాయి. అందులో శంకర్ వాళ్ళ కూతురు అదితి శంకర్ సినిమా కూడా ఉంది సార్. మరి తమిళనాడులో ఈ సినిమా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్? తమిళనాడే కాదు, మొత్తం దేశవ్యాప్తంగానే ఈ సినిమాకి అయితే కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ తెలుగులో వెంకటేష్ సినిమా, బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతున్నాయి. తమిళనాడులో కూడా విడాముయర్చి సినిమా రిలీజ్ అవ్వాల్సింది యాక్చువల్గా, అజిత్ది. కానీ దీనికోసం అది పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ దాదాపు 10 సినిమాలు తమిళ్లో దీనికి పోటీగా రిలీజ్ అవుతున్నాయి. సో ఒకటి వనంగన్ అని అరుణ్ విజయ్ సినిమా, 2 కాదలికు నేరమిల్ల అని జయం రవి సినిమా, 3 టీన్ హార్స్ అని శిబిరాజ్ సత్యరాజ్ కొడుకు సినిమా, తర్వాత పదవి తలవన్ షణ్ముగ పాండ్యన్ విజయకాంత్ కొడుకు సినిమా, తర్వాత మద్రాస్ కారన్ షేన్ నిగమ్ మన నేహారిక కొనిదల కూడా దాంట్లో చేస్తుంది, తమిళ్లో డెబ్యూ సినిమా. 2K లవ్ స్టోరీ అని ఒక సినిమా, అదితి శంకర్ అంటే మన డైరెక్టర్ శంకర్ ఉన్నాడు కదా, వాళ్ళ కూతురు హీరోయిన్గా యాక్ట్ చేసే సినిమా నేసప్పాయ అనే సినిమా. దీంట్లో మురళిని ఇంతకుముందు హీరో ఉండేవాడు, వాళ్ళ కొడుకు హీరోగా చేస్తున్నాడు అనమాట, ఆకాష్ మురళి అబ్బాయి పేరు. ఇలాగా అంటే సొంత కూతురు సినిమాను కూడా అతను ఆపలేకపోయాడు శంకరు అనేది వచ్చింది. సో అందువల్ల ఈ సినిమాల కాంపిటీషన్ అనేది తమిళ్లో పెద్ద ఎత్తున ఉండబోతుంది. దీనివల్ల దిల్ రాజుకి తలనొప్పులు అక్కడ స్టార్ట్ అయినాయి. అట్లాగే హిందీ బెల్ట్లో కూడా మనకు ఆల్రెడీ పుష్ప కూడా స్ట్రాంగ్గానే ఉంది, ఇంకా మరీ వీక్గా ఏమీ లేదు, కాకపోతే కొద్దిగా డ్రాప్ అయింది. నిన్న కూడా 5 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఆల్రెడీ 1800 కోట్ల మార్కుకి వెళ్ళిపోయి బాహుబలి 2ను కూడా దాటేసింది. ఇంకొకటి దానికి కాంపిటీషన్ ఉండేది దంగల్ ఒకటే ఉంది. సో ఇప్పటికి కూడా అది అట్లాగే ఉంది. మార్క్ ఒకటి బాగా కాంపిటీషన్ ఇస్తుంది, మ్యాక్స్ ఒకటి ఇస్తుంది, బేబీ జాన్ ఉంది. ఇలాగా తర్వాత ముపాసా కూడా బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తుంది. సో ఇలాగా అన్ని వైపులా కూడా ఈ సినిమాకి కాంపిటీషన్ అయితే గట్టిగానే ఉంది. అయితే ఈ కాంటెక్స్ట్లో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా మీద ముందు నుంచి కూడా అంత బజ్జి లేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం శంకర్కి గత కొంతకాలంగా హిట్ లేదు. ఆయన ఇంతకుముందు తీసిన రోబో 2 కానీ, తర్వాత ఇండియన్ 2 కానీ, ఇవన్నీ దారుణమైన ఫ్లాపులు. రెండోది ఫ్లాప్ అయినా హిట్ అయినా కనీసం ఆయన బ్రహ్మాండంగా తీశాడు, అయినా ఫ్లాప్ అయిందని చెప్పడానికి కూడా ఏం లేదు. ఓల్డ్ స్టైల్లోనే ఉన్నాడు శంకర్. చాలా మారిపోయింది ఇవాళ. మారిపోయిన ఇది పక్కన పెట్టేసి ఆయన ఓల్డ్ స్టైల్లోనే వెళ్తున్నాడు అన్న విమర్శలు అయితే శంకర్ మీద ఉన్నాయి. సో ఇదేమో బిగ్ బడ్జెట్ సినిమా, దాదాపు 500 కోట్లు అంటున్నారు, 3 ఏళ్ళు తీశారు. సో ఇది ట్రైలర్ మీదే అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ రిలీజ్ అయింది, ప్రధానమైన ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే దానికేం పెద్ద నష్టం లేదు, కానీ ఆ ముద్ద వల్ల 1,00,000 చీమలు బతుకుతాయి, నేను అడుగుతున్నది అటువంటి ఒక ముద్దనే అన్న ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే కథ ఇంతకుముందే లీక్ అయింది, మనం కూడా చెప్పుకున్నాం. అదే మనం చెప్పుకున్న కథే దీంట్లో ఉందనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే అప్పన్న అనే ఒక రాజకీయ నాయకుడు చిన్న గ్రామంలో రైతుల కోసం పోరాడుతుంటాడు. ఆయన అభ్యుదయ పార్టీ అని ఒక పార్టీ పెడతాడు. ఆ పార్టీ పెట్టి రైతుల తరఫున పోరాడుతుంటాడు. సో ఆయన్ను చంపేస్తారు. చంపిన తర్వాత అదే అభ్యుదయ పార్టీని వాళ్ళు కైవసం చేసుకొని శ్రీకాంత్ వాళ్ళ కొడుకు ఎస్జే సూర్య, అతను బొబ్బిలి మోపిదేవి పేరుతో అతను సీఎం అవుతాడు, ఎస్జే సూర్య సీఎం అవుతాడు. ఇప్పుడు ఈ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు. సో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కలెక్టర్ అయ్యి అతనితో ముఖ్యమంత్రితో ఎలా ఢీకొన్నాడు ఇదే సినిమా. ఈ ట్రైలర్లో ఇదంతా కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో మామూలుగా తీసుకున్నప్పుడు చాలా కథల్లో కూడా ఇంతకంటే ఏమి గొప్ప కథలేమి ఉండవు అనుకో, కథగా చెప్పుకుంటే పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే విజువల్స్ చూస్తున్నప్పుడు నిజానికి బ్యాడ్ ట్రైలర్ అయితే ఏమి కాదు, ఎఫెక్టివ్గానే ఉంది, కటింగ్ అంతా బాగుంది, రేసీగా ఉంది, రామ్ చరణ్ కూడా బాగా కనిపిస్తున్నాడు.
ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు డిజావు ఫీలింగ్ కలుగుతుంది. డిజావు అంటే ఫ్రెంచ్ వర్డ్, అది మనం ఇంతకుముందే చూసామే అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే శంకర్ సినిమాలే, ఒకే ఒక్కడు, శివాజీ, తర్వాత మన రామ్ చరణ్ మగధీర, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి దాంట్లో చూస్తే. అంటే ఒకే ఒక్కడు మొదలువన్ అనే తమిళ్లో, ఒకే ఒక్కడిలో కూడా ముఖ్యమంత్రితో ఒక జర్నలిస్టు ఢీకొనడం ఉంటుంది. దీంట్లో కూడా ముఖ్యమంత్రితో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢీకొనడం అనేది కనబడుతుంది. ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, రా అంటే ఏరా అని ఇతను కూడా అంటాడు కదా, నన్ను రా అంటున్నావు అంటే రాకు రా, సార్కి సార్ అంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢీకొంటే ఎలా ఉంటుంది, మొదలువన్లో కూడా థీమ్ ఏంటి, ఒక ముఖ్యమంత్రిని ఒక జర్నలిస్టు ఢీకొంటే ఎలా ఉంటుంది అనేదే కదా. సో ఇవే కనిపిస్తున్నాయి. అంటే మెయిన్ థీమ్కి సంబంధించి అయితే కొత్తగా ఏమనిపించలేదు, క్యారెక్టర్లు కూడా కొత్తగా ఏమనిపించలేదు, అరే భలే ఉంది అన్న ఫీలింగ్ అయితే రాలేదు ఇక్కడ ట్రైలర్ చూస్తే. అయితే పాటలు దీంట్లో మామూలుగానే శంకర్ బలం చాలా వరకు పాటలే, ఎందుకంటే ఆయన పాటలకు విపరీతం ఖర్చు పెడతాడు. అలాగే దీంట్లో కూడా 4 పాటలకి 75 కోట్లు ఖర్చు పెట్టారని విపరీతంగా మీడియాలో వస్తుంది. అందులో ఫస్ట్ పాట జరగండి జరగండి అనే పాట 600 మంది డాన్సర్లతో ప్రభుదేవ కంపోజిషన్లో 13 రోజులు షూట్ చేశారు. దీనికోసం ఒక 70 ఫీట్ల హిల్ మీద విలేజ్ సెట్ చేశారు. సో ఇది పైగా దాంట్లో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా జూట్ కాస్ట్యూమ్స్ వాడారు, అదొక స్పెషల్ అనమాట. అలాగా దానికి బడ్జెట్ విపరీతంగా అయింది. రెండోది రామచ్చి అది గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ, దానికి కూడా 1000 మంది డాన్సర్లు, అది కూడా భారీగానే తీశారు. మూడవది నానా హైరానా, ఇది ఏంటంటే వెస్ట్రన్ అండ్ కర్ణాటిక్ కాంబినేషన్, న్యూజిలాండ్లో తీశారనమాట. ఇక దోప్ సాంగ్ జానీ మాస్టర్ చేశాడు, దానికి కూడా 100 మంది రష్యన్ అమ్మాయిల డాన్సర్లను పెట్టారు, అది 8 రోజులు షూట్ చేశారు. ఈ 4 పాటలకి 75 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆ గ్రాండియర్ అయితే కనబడుతుంది పాటల్లో, మనకి ట్రైలర్లో కూడా అది కనబడుతుంది. అంటే ఎంటర్టైనింగ్ ఇది ఉంది. కామెడీ కూడా సునీల్ది ఏదో వాడారు, కానీ అది పెద్దగా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ సైడ్కి నడుస్తాను ఏదో చెప్పాడు. బ్రహ్మానందం అదేమంత పేలినట్టుగా ఏం కనబడలేదు. మామూలుగా శంకర్ దాంట్లో కామెడీ కూడా బాగానే ఉంటుంది, మొదలవన్నీ ఇలాంటి వాటిల్లో. ఇక్కడ ట్రైలర్లో చూస్తే అదేం లేదు. రామ్ చరణ్ అయితే బాగానే ఉంది, గెటప్ కానీ ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటున్నాడు. సో అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు తన నాన్నని చంపి తన నాన్న పార్టీని లాక్కున్న ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్న యాంగిల్లో సినిమా ఉంటుంది. మామూలుగా అయితే శంకర్ సినిమాలన్నీ కూడా ఒక సామాజిక అంశాన్ని తీసుకొని చేస్తారు. మాకు మొదలవన్లో అయితే ఆ రివెంజ్ లేదు. మొదలవన్లో ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేసేస్తాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి చూపించంటాడు, అది కొత్తగా అనిపించింది. దీంట్లో అటువంటి కొత్త పాయింట్ అయితే మనకేమీ కనబడలేదు సినిమాలో. ఈ డైలాగ్ కొంతవరకు అట్రాక్ట్ చేసింది, 100 ముద్దలు తినే అనేది, బట్ అది కాంటెక్స్ట్ ఏంటో తెలియదు మనకి. సో అక్కడ కొంత మిస్టరీ అయితే ఉంది. మామూలు ట్రైలర్లో ఎట్లా ఉండాలంటే, ట్రైలర్ కొంత చెప్పాలి, ఎక్కువ భాగం చెప్పకూడదు. అంటే సముద్రంలో తేలే ఐస్బర్గ్ లాగా ఉండాలి, కొంత కనబడాలి, కనబడకుండా ఎక్కువసేపు ఉండాలి. ఆ యాంగిల్లో తీసుకుంటే దీంట్లో కనబడకుండా క్యూరియాసిటీ రేపే అంశాలు అయితే ఎక్కువ లేవు. ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టుగా మనకు వాళ్ళ పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఒకటైతే ఇదేం నాకు ఎక్కలేదు, వాల్తేరు వీరయ్య కూడా ఎక్కలేదు, కానీ అది సినిమా చూసి నాకు బాగా నచ్చింది, నాకు ఇది కూడా అలాగే ఉంటుందేమో అని ఒకటి పెట్టాడు. ఇలాగా వాళ్ళు కొంతమంది బ్రహ్మాండంగా ఉందని కూడా వాళ్ళు అనలేకపోతున్నారు ఫ్యాన్స్ కూడా. సో ఒక రకమైన మిక్స్డ్ ఫీలింగ్ అయితే కనబడుతుంది, పాత ఇదని కనబడుతుంది. ఈవెన్ రాజమౌళి కూడా రిలీజ్ చేసేటప్పుడు మొదలవన్ సీన్ గుర్తొచ్చిందని చెప్పాడు, ఒకే ఒక్కటి సీన్ గుర్తొచ్చిందని చెప్పాడు. అదైతే అందరికి గుర్తొస్తుంది, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫరెంటేషన్. ఆ సీన్ పెట్టకుండా ఉండాలి, వేరే రకమైన కాన్ఫరెంటేషన్ ఏమైనా పెట్టి ఉండాలి, కానీ అది నడిచిన పద్ధతి ఇంకా అట్లాగే ఉంటుంది. సో శంకర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంత ఛాలెంజింగ్ ఇది, ఎందుకంటే 3 ఏళ్ళు కష్టపడి తీశారు, బడ్జెట్ ఎక్కువ పెట్టాడు దిల్ రాజు. దీనికి పుష్ప వల్ల కూడా రావాల్సినంత పబ్లిసిటీ రాలేదు. పుష్ప ఏమో నెంబర్ 1 ఆల్ ఇండియా నెంబర్ 1లకి హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఇది మరి హిస్టరీ చేయకపోయినా కనీసం డబ్బులన్నా వెనక్కి రావాలి కదా.
వచ్చే పరిస్థితి ఉందా అన్న టెన్షన్ అయితే మెగా ఫ్యాన్స్లో కనబడుతుంది. ఓకే. దానికోసం వాళ్ళు పవన్ కళ్యాణ్తో రాజమండ్రిలో పెద్ద ఎత్తున చేయడం, ఇక్కడ రేవంత్ రెడ్డిని పిలిచి చేయడం, ఇలాంటివి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకనో మరి దిల్ రాజు కానీ మామూలుగా మెగా క్యాంప్ కూడా